అందరికీ నమస్కారం. ఈరోజు క్రైమ్ నెంబర్ 176/25 అండర్ సెక్షన్ 303 క్లాస్ 2 బిఎన్ఎస్ ఆఫ్ మార్కాపూర్ టౌన్ పిఎస్ నందు ఈ బైక్ థెఫ్ట్ అఫెన్స్ లో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ముద్దాయి యొక్క పేరు సండ్ర అజయ్, తండ్రి పోలయ్య. ఇతను వైచర్లోపల్లి గ్రామం. ఇతను చెడు వ్యసనాలకి బానిసై గ్రామంలో కొద్ది కాలం కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు. తర్వాత ఒక 6 months బ్యాక్ దూర్నాలపట్నంలో ఒక బైక్ థెఫ్ట్ చేస్తాడు. ఆ బైక్ థెఫ్ట్ చేసి అక్కడ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి వాడుకుంటూ అతను వేరే వాళ్ళకి ఆ బైక్ ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులతో జలసాలు చేసి తదుపరి మార్కాపూర్ పట్టణంలో మన దగ్గర నయారా పెట్రోల్ బంక్ వద్ద మినీ ఫామ్ అది సర్వీసింగ్ పాయింట్ ఉంది. ఆ సర్వీసింగ్ పాయింట్ లో వాటర్ బాయ్ గా పనిచేస్తుంటారు. ఈ క్రమంలో రీసెంట్ గా 12/8/2025 ఒక్కలగడ్డ వెంచర్ అపార్ట్మెంట్ దగ్గర నారాయణం శ్రీనివాసులు అనే అతను బైక్ పెడితే ఆ బైక్ ని థెఫ్ట్ చేసి దాన్ని వేరే వాళ్ళకి అమ్ముకోవడం జరిగింది. దీని మీద మన దగ్గర మార్కాపూర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ముద్దాయి కోసం గాలింపు చర్యలు చేస్తుండగా ఈ రోజు మన మార్కాపూర్ టౌన్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది ముద్దాయిని అరెస్ట్ చేసి గౌరవ ఏజీఎఫ్ఎంసీ వారి దగ్గర కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇతను ఎందుకంటే మన దగ్గర రీసెంట్ గా ఈ బైక్ అఫెన్స్లు ఎక్కువ జరుగుతుంది. సాధ్యమైనంత వరకు మన దగ్గర ఈ బైక్ థెఫ్ట్లు ఎక్కువగా ఎవరో ఏం చేస్తారంటే తాగేసి అక్కడ పట్టిన వాళ్ళు ఆ బైక్ తీసుకెళ్లిన తర్వాత అది పెట్రోల్ అయిపోయిన తర్వాత ఎక్కడో చోట వదిలేయడం జరుగుతుంది. మాక్సిమం తర్వాత మనం ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఆ బైక్ ఎక్కడుందని మనం ఐడెంటిఫై చేస్తే ఎక్కడో చోట ఊరు బయట లేకుంటే ఎక్కడ అవుట్ కట్స్ లోనో పెట్టేసి దొరకడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దీనికి ప్రధానంగా నేను కూడా చెప్తున్నాం, ఎవరైతే ఉన్నారో మన దగ్గర ఈ వెహికల్స్ ని ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఇప్పుడు బస్ స్టాండ్కి వచ్చేవాళ్ళు బస్ స్టాండ్ పార్కింగ్ ప్లేస్ అక్కడ పెట్టుకోవడం, అదే విధంగా రైల్వే స్టేషన్కి వెళ్ళేవాళ్ళు రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్లేస్ లో నమోదు పెట్టుకుంటే అక్కడ వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంది. అదే కాకుండా వీళ్ళందరూ ఏంటంటే షార్ట్ కట్ లో ఇక్కడికి వెళ్ళి వస్తాం కదా, ఒక 2-3 hours పని ఉందనేసి బైక్ ని అక్కడ రోడ్డు మీద పార్క్ చేస్తున్నారు. అది ఎవరొకరు తీసుకెళ్లిపోతున్నారు. తీసుకెళ్లి ఆ పెట్రోల్ ఉన్నంత వరకే ఉంటున్నారు, తర్వాత దాన్ని అక్కడ వదిలేస్తున్నారు. ఈ క్రమంలో మన దగ్గర కూడా ఇంకొక 3-4 బైకులు ఉన్నాయి. కానీ ఎవరనేది మనకు అఫెండర్స్ తెలియదు. కాబట్టి దీనిలో ఇతను ఫస్ట్ అఫెన్స్ ఇది. ఈ 2 బైకులు దీని మీద దోర్నాల పోలీస్ స్టేషన్ ఒకటే క్రైమ్ నమోదు చేయబడింది. మన దగ్గర కూడా ఉంది. ఈ రోజు ముద్దాయిని మన మార్కాపూర్ టౌన్ ఎస్ఐ గారు సైద్ బాబు అండ్ రాజమోహన్ వాళ్ళ సిబ్బంది ఎంతో చాకచక్యంగా మంచి అంటే సీసీ కెమెరా టెక్నాలజీలో అక్కడ సీసీ కెమెరాలు మనకి రీసెంట్ గా చూస్తున్నాం. మన మార్కాపురం పట్టణంలో ఈ మధ్య సుమారు ప్రతి ప్లేస్ లో కూడా సీసీ కెమెరాలు నమోదు పెట్టడం జరిగింది. ఆ సీసీ కెమెరాలు ఆ బైక్ తీసిన తర్వాత అక్కడ సీసీ కెమెరా ఉండటం అపార్ట్మెంట్ దగ్గర దాన్ని ఐడెంటిఫై చేసి ఈ రోజు ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.